సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈ మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే ఈ టోర్నీ కోసం టీమిండియా స్క్వాడ్ను ఇప్పటివరకు ఎంపిక చేయలేదు. ఆగస్టు 19వ తారీఖున టీమిండియా స్క్వాడ్ను బీసీసీఐ ప్రకటించనుంది. టీమిండియా తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. అయితే టీమిండియా ఆసియా కప్ స్క్వాడ్లో ఎవరెవరు ఉంటారు అనే విషయానికి సంబంధించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాకి ఒక భారీ లీక్ ఇచ్చారు. సదరు అధికారి సమాచారం ప్రకారం గిల్తో పాటు 4 స్టార్ ఆటగాళ్లకు ఈ ఆసియా కప్లో చోటు దక్కదని తేల్చేశారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గిల్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో గిల్ చాలా బాగా ఆడాడు. కానీ గిల్ టీ20 రికార్డు గనుక గమనిస్తే అతడు ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడి 30 సగటుతో కేవలం 138 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో ఈ స్ట్రైక్ రేట్ సరిపోదు. ప్రస్తుతం అభిషేక్ శర్మ 194 స్ట్రైక్ రేట్తో, సంజు శాంసన్ 153 స్ట్రైక్ రేట్తో, తిలక్ వర్మ 155 స్ట్రైక్ రేట్తో, సూర్యకుమార్ యాదవ్ 167 స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్న గిల్కు అవకాశం ఇవ్వడం వల్ల లాభం లేదని బీసీసీఐ భావిస్తోంది. గంభీర్ కూడా టీ20 క్రికెట్లో దూకుడుగా ఆడుతూ రిస్క్ బ్యాటింగ్ చేసి హిట్టింగ్ చేసే వాళ్లకే మొదటి ప్రాధాన్యత అని గతంలో తేల్చి చెప్పేశాడు. ఈ నేపథ్యంలో గిల్ స్టైల్ బ్యాటింగ్ టీ20 క్రికెట్లో పనికిరాదు. కాబట్టి టీ20 క్రికెట్కు ఇప్పట్లో గిల్కు ఎంట్రీ లేదు అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక యశస్వి జైస్వాల్ 170కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నా అతన్ని రెడ్ బాల్ అలానే వన్డేలపై దృష్టి పెట్టమని బీసీసీఐ అతడికి సూచించిందట. ఇక సీనియర్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పేర్లు కూడా ఆసియా కప్ కోసం ప్రచారంలోకి వచ్చాయి. కానీ వీరిని కూడా బీసీసీఐ ఎంపిక చేయడానికి మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో రాణిస్తున్న టీమిండియా టీ20 జట్టులో పెద్దగా ప్రయోగాలు చేయడానికి బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్స్గా కుదురుకున్నారు. వీరి జోడీ చక్కగా రాణిస్తోంది. దీంతో సెలెక్టర్లు ఓపెనర్లను మార్చే సాహసం చేయడానికి ఇష్టపడడం లేదు. మిడిల్ ఆర్డర్లోనూ తీవ్రమైన పోటీ ఉంది. దూబే, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ ఇలా భారీ హిట్టర్స్తో టీమిండియా నిండిపోయింది. డిఎంఈకి తోడు భారీ హిట్టింగ్ చేసే అక్షర్ పటేల్, సుందర్ లాంటి స్పిన్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారు. దీనికి తోడు ప్రస్తుత టీ20 జట్టు గత 17 మ్యాచ్లకు గాను 14 మ్యాచ్ల్లో విజయం సాధించింది. దీంతో విన్నింగ్ కాంబినేషన్ను మార్చాలని బీసీసీఐ భావించడం లేదట. ఈ నేపథ్యంలో జైస్వాల్, అయ్యర్, కేఎల్ రాహుల్లకు కూడా ఈ ఆసియా కప్ టోర్నీలో అవకాశం దక్కడం అసాధ్యంగా కనపడుతోంది. ఇదంతా చూశాక ఆసియా కప్ 2025 జట్టు ఎంపిక విషయంలో గిల్, జైస్వాల్, అయ్యర్, రాహుల్ ఈ 4కి అవకాశం ఇవ్వకపోవడం మంచిదే. విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.